స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్యాల సాధనకు సమాజ అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, సంపద సృష్టి, వృద్ధి రేటుపై ప్రతి శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ ఆశ ఆదేశించారు. సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ లో రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాట్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాలను, పథకాలను సద్వినియోగం చేసుకునేలా గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అధికారులు సమాజ అవసరాలకు అనుగుణంగా విధులను చిత్తశుద్ధి, నిబద్ధతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 10న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్ణాంధ్ర విజన్ ఎట్ 2047 వృద్ధి ఇంజెక్షన్లపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ ఆశ తెలిపారు. ఉపాధి కల్పన, మార్కెటింగ్, ఏపీసీపీడీసీఎల్, వ్యవసాయం, సహకార సొసైటీ, కార్మిక, సర్వే శాఖలను 2 చొప్పున, ఎండోమెంట్, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఏజీ జెన్కో, ఫుడ్ కంట్రోల్, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బ్యాంకింగ్ సేవలు, సిఆర్డీఏ విభాగాలకు ఒక్క ఆర్జీ వచ్చాయి. ఆర్జీలను నిర్దేశ గడువులోన నాణ్యతతో పరిష్కరించాలని, ప్రతి ఆర్జీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించి అర్జీదారుల సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.